ఒక యాక్సిడెంట్లో తన భర్త కూతురు చనిపోవడంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తన ఫ్రెండ్ని సరదాగా కేవ్స్కి తీసుకెళ్తారు తన ఫ్రెండ్స్. అక్కడ ఆ కేవ్స్లో ఏం జరిగింది, అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు అనేదే సినిమా. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, మూవీ చూడండి. సినిమాల్లోకి వెళ్తే సారా, జూనో, బెత్ అనే ముగ్గురు అమ్మాయిలు కలిసి సరదాగా రివర్ రాఫ్టింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ సారా వాళ్ళ ఆయన, సారా వాళ్ళ కూతురు ఇద్దరు అక్కడ సారా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తర్వాత ముగ్గురు కలిసి కార్లో వెళ్తూ ఉంటారు. ఆ కార్లో వెళ్తూ ఉండగా సారా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పాపతో ఏదో మాట్లాడుతూ ఉంటుంది. సడన్గా ఏదో కార్ అడ్డం రావడంతో యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్లో సారా వాళ్ళ పాప వాళ్ళ హస్బెండ్ ఇద్దరూ చనిపోతారు. ఇద్దరూ చనిపోయాక సారా ఒక్కటే బతుకుతుంది. తర్వాత సారా హాస్పిటల్లో ఉంటుంది. హాస్పిటల్లో కళ్ళు తెరవగానే తనకి ఏమీ అర్థం కాదనమాట. తర్వాత బయటికి వచ్చి చూస్తే ఏమీ అర్థం కాదు. కాసేపటికి తన ఫ్రెండ్స్ వస్తారు. తన ఫ్రెండ్స్ రాగానే వాళ్ళని హగ్ చేసుకొని బాగా ఏడుస్తుంది. బాగా ఏడ్చి డిప్రెషన్లోకి వెళ్తుంది. సో అందుకని వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి సారాని తీసుకొని ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలని ప్లాన్ చేస్తారు. సో అలా అందరూ కలిసి ఒక ఇంట్లో అందరూ మీట్ అవుతారు. సో అక్కడ శామ్, హోలీ, బెకా అనే ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్ యాడ్ అవుతారు. సో ఇలా 6 మంది కలిసి సరదాగా ఎంజాయ్ చేసి కేవ్కి వెళ్ళడానికి ట్రిప్ ప్లాన్ చేస్తారనమాట. సో అందరూ కలిసి కార్లో వెళ్తూ ఉంటారు. సో జూనో ఏం చేస్తుందంటే ఆ కేవ్కి బుక్ అవసరం లేదు అనుకొని ఆ కేవ్కి సంబంధించిన బుక్ని కార్లోనే పెట్టేస్తుంది. కార్లోనే పెట్టేసి అందరూ కార్ దిగేసి సరదాగా వెళ్తూ ఉంటారు కేవ్. అలా సరదాగా కేవ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తారు 6 కలిసి. ఫైనల్గా కేవ్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఫైండ్ అవుట్ చేసి ఒకరి తర్వాత ఒకరు ఆ కేవ్లో కావాల్సిన థింగ్స్ అన్నీ తీసుకొని ఒకరి తర్వాత ఒకరు కిందికి మెల్లిగా దిగి వెళ్ళి చూస్తారు. వెళ్ళగానే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సేరాకి అక్కడ ఏవో శబ్దాలు వినిపిస్తాయి. అలాగే ఏదో కదులుతున్నట్టు కనపడుతుంది. అందుకని ఏదో తీక్షణంగా చూస్తూ ఉంటుంది. తర్వాత కాసేపు ఆగి రెస్ట్ తీసుకొని తింటూ మాట్లాడుకుంటారు. తర్వాత మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేస్తారు. అక్కడ సేరా, బెత్ ఇద్దరు కలిసి వస్తున్నప్పుడు సడన్గా అది కొలాప్స్ అయిపోతుంది కేవ్. సో వాళ్ళు వచ్చిన దారిని అలా కొలాప్స్ అవ్వడం వల్ల వాళ్ళు వచ్చే దారి మూసుకుపోతుంది. తర్వాత వాళ్ళు వేరే దారిని ఫైండ్ అవుట్ చేయడానికి వెళ్తూ ఉండగా కేవ్ చివరికి వస్తారు. మధ్యలో హోల్ ఉంటుంది, అవతల పక్క ఇంకో కేవ్ ఉంటుంది. సో ఎలాగైనా వీళ్ళు అటువైపుకి వెళ్ళాలి అని చెప్పి క్లిప్స్ వేసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు దాని మీద వేలాడుతూ వెళ్ళడానికి చూస్తారు. అలా ఒకరి తర్వాత ఒకరు ఈ కేవ్ నుంచి ఆ కేవ్కి అలా వెళ్తూ ఉంటారు. అలా క్లిప్స్ వేసే టైంలో వాళ్ళకి ఒక ఓల్డ్ క్లిప్ కనపడుతుంది. ఆ క్లిప్ చూసిన తర్వాత కూడా దానికే లింక్ వేసి వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు అలా వెళ్తూ ఉంటారు. లాస్ట్లో జూనో వస్తుంది. జూనో వచ్చేటప్పుడు ఆ క్లిప్ లింక్ ఊడిపోవడం వల్ల దాన్ని జారి పడిపోతుంది. సో అవతల శామ్ ఆ థ్రెడ్ పట్టుకోవడం వల్ల ఆ చెయ్యి తెగుతుంది ఫోర్స్కి. సో ఎలాగోలాగా జూనోని పైకి లాగి ఆమెను తీసుకొచ్చి అక్కడ పెడతారు. సో వాళ్ళకి క్లిప్ ఎట్లా వచ్చింది అని డిస్కషన్ వస్తుంది. ఎవరన్నా వచ్చారేమో ఇంతకు ముందు అన్నట్టుగా అనుకొని వాళ్ళు ముందుకు రావడంతో వాళ్ళకి కొన్ని యానిమల్ పిక్చర్స్ కనపడతాయి ఆ కొండ మీద. అలాగే ఒక పెద్ద కొండ, దాంట్లో మళ్ళీ 2 చిన్న కొండలు, అలా యానిమల్స్ కనపడితే వీళ్ళకి ఒక దారి కనపడింది అన్న ఉద్దేశంతో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇటువైపు దారి ఉంటే అటువైపు కూడా ఎగ్జిట్ ఉంటుంది అన్న హ్యాపీనెస్లో వెళ్తూ ఉంటారు. దారి కోసం క్యాండిల్ వెలిగించి ఆ గాలి వస్తుంది కదా, ఆ గాలికి ఎటు వెళ్ళాలి అనే దాని ప్రకారం వెళ్తూ ఉంటారు. ఇంతలో హాలీ ఎక్సైట్మెంట్లో అక్కడ లైటింగ్ కనపడింది అన్న ఇదిలో పరిగిస్తూ స్పీడ్గా వెళ్తుంది. వీళ్ళు ఆగమన్నా ఆగదు. అలా వెళ్తూ ఉండగా సడన్గా ఒక గుంతలో పడిపోతుంది. చాలా లోతు ఉంటుంది. ఆ గుంతలో పడిపోవటంతో తనకి కాలు ఫ్రాక్చర్ అవుతుంది.
ఎంత అంటే బోన్ విరిగి బయటకొచ్చేసిందనమాట. బాగా ఏడుస్తుంది. సో, వీళ్ళందరూ వచ్చి అమ్మాయికి ఎట్లా సెట్ చేసి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి పెడతారు. అంతలో శారాకి ఏదో క్రీచర్ కనపడుతుంది. అది ఏంటా అనని చెప్పి లైట్ వేసి అలా చూస్తుంది. అక్కడ ఏదో ఉంది, అక్కడ ఏదో ఉంది అనని చెప్పి మిగతా వాళ్ళకి చెప్తే వాళ్ళెవరు నమ్మరు. నీకు యాక్సిడెంట్ అయింది, నువ్వు అల్యూసినేట్ అవుతున్నావు. సో, అక్కడ ఏమీ లేదు. పద మనము ముందుకెళ్దాము అనని చెప్పి ఆ అమ్మాయి మాట వాళ్ళు పట్టించుకోరు, నమ్మరు. అలాగా వాళ్ళు దారి వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండంగా వీళ్ళ దగ్గర ఒక కెమెరా ఉంటుంది. సో, ఆ కెమెరాలో నైట్ మోడ్ ఆన్ చేసి వీళ్ళు చూస్తూ ఉంటారు. అక్కడ చూస్తే అక్కడ చాలా కింద స్కెలిటన్స్ అవన్నీ కనపడతాయి. సడన్‌గా వెనకాల ఒక క్రియేచర్ అలా నిలబడుతుంది. పెద్దగా అరుస్తారు. అదేంటంటే దాన్ని చూడగానే వీళ్ళకి చాలా భయమేస్తుంది. అసలు అదేంటో వీళ్ళకి అర్థం కాదు. అలా అర్థం కాక అలా పరిగెత్తేస్తారు. పరిగెత్తి ఏంటిది అసలు ఏంటిది అని చెప్పి చాలా కంగారుగా భయపడుతూ లైట్లేసి అటు ఇటు చూస్తూ ఉంటారు. ఇంతలో సడన్‌గా ఆ క్రియేచరు హాలీ ఉంటుంది కదా! హాలీని పైనకి ఎక్కేసి మెడ మీద కొరికేస్తుంది. హాలీ కాలు విరిగిపోయి ఉంటుంది కదా! తను నడవలేదు. అలా తను కింద పడిపోయి చనిపోతుంది. అలా చనిపోగానే ఆ క్రియేచర్ ఏం చేస్తదంటే ఆ హాలీ బాడీని లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అంతలో జూనో వచ్చి దాని బాడీని తీసుకెళ్ళనీయకుండా ఆ క్రియేచర్‌తో ఫైట్ చేస్తుంది. చాలా ప్రయత్నించినప్పటికీ ఆ క్రియేచర్ ఆ బాడీని లాక్కెళ్ళిపోతుంది. ఇంతలో ఇంకొక 2, 3 క్రియేచర్స్ జూనోని అటాక్ చేస్తాయి. ఆ అటాక్ చేయడంలో జూను కోపంతో తన దగ్గర ఒక మౌంటైన్‌కి స్టిక్ చేయడానికి ఉండే ఒక కత్తి లాంటిది ఉంటుంది. దాంతో పొడిచేస్తది, చనిపోతది. అలా క్రియేచర్‌ని చంపేయగానే తనకేం అర్థం కాక అలా నించో ఉంటుంది. ఇంతలో సడన్‌గా బెత్ వచ్చి తన భుజం మీద చేయి వేయగానే క్రియేచరే అనుకోని ఆ గొడ్డలతో ఆ అమ్మాయి మీద మెడ మీద అటాక్ చేస్తది. అంతలో బెత్ అలా కుప్పకూలి కింద పడిపోతుంది. జూనోకి ఏమి అర్థం కాదు. అలా షాక్ అయిపోతుందనమాట. అలా షాక్ అయ్యి అలా స్టన్ అయ్యి చూస్తూ ఉంటుంది. నేనేం చేశాను అన్నట్లుగా. ఇంతలో బెత్ ఉండి జూనో మెడలో ఒక లాకెట్ ఉంటే ఆ లాకెట్‌ని చేత్తో అలా పట్టుకొని అలా కింద పడిపోతుంది. తర్వాత హాలీ మీద అటాక్ జరిగే టైంలో వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోతారు. అలా బెక్కా, శామ్ ఒక సైడ్‌కి సపరేట్ అయిపోతారు. శారా ఒక సైడ్‌కి వెళ్ళిపోతుంది. జూనో ఒక సైడ్‌కి వెళ్ళిపోతుంది. సో, ఇంతలో శారా వచ్చేసి శారా దగ్గర ఉన్న కెమెరాతో నైట్ మోడ్ ఆన్ చేసి అలా కామ్‌గా చూస్తూ ఉంటుంది. అక్కడ అన్ని క్రియేచర్స్ అన్నీ అంటే డెడ్ బాడీస్ అన్నీ కింద పడిపోయి స్కెలిటన్స్ అన్నీ కనపడుతూ ఉంటాయి. తను చూసి భయపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ తన ఫ్రెండ్ హాలీ డెడ్ బాడీ కూడా కనపడుతుంది. తర్వాత వీళ్ళు శామ్, బెక్కా ఇద్దరిని చూపిస్తారు. సో, వీళ్ళేంటంటే వీళ్ళు చిన్నగా నడుచుకుంటూ వెళ్తుంటారు. వీళ్ళకి ఏం అర్థం కాదు. ఇంతలో క్రియేచర్ అలా సైలెంట్‌గా వస్తుంది. వీళ్ళు లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఏమీ సౌండ్ లేకుండా అలా పడుకుంటారు. క్రియేచర్ వాళ్ళ మీదే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అంతలో సడన్‌గా శామ్ దగ్గర ఉన్న క్లాక్ అలారం సౌండ్ వస్తుంది. ఆ అలారం సౌండ్ వినగానే ఆ క్రియేచరు అలా పరిగెత్తుకుంటూ వస్తుంది. సో, వీళ్ళ దగ్గరికి ఎక్కడ వచ్చేస్తుందనో భయపడి లేచి అరుస్తూ పరిగిస్తా అరుస్తారు. ఇంతలో వాళ్ళ అరుపులు జూనోకి వినపడతాయి. జూనోకి వినపడగానే సడన్‌గా క్రియేచర్ కూడా వస్తుంది. దాన్ని చూడగానే జూనో కోపంతో వెనక నుంచి వాళ్ళని అటాక్ చేస్తున్న క్రియేచర్‌ని నరికేస్తుంది. సో, భయంకరంగా ఫైటింగ్ చేసి దాన్ని చంపేస్తుందన్నమాట. చంపేశాక వాళ్ళని హగ్ చేసుకొని ఏడుస్తుంది. సో, అలా అందరూ హగ్ చేసుకొని వాళ్ళు ఏడుస్తూ భయపడుతూ ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అనుకుంటారు. ఇంతలో సడన్‌గా అసలు ఇవి ఏంటివి? ఇవి ఇలా ఎందుకున్నాయని వాళ్ళు డౌట్ వచ్చి చెక్ చేస్తారు. సో, ఐస్ అవన్నీ చెక్ చేసి ఫైనల్‌గా వాళ్ళు ఒక కన్క్లూషన్‌కి వస్తారు. వీళ్ళు మనుషులే. సో, ఇంతకుముందు ఎప్పుడో ఇక్కడికి వచ్చి ఇలా గాలి, వెలుతురు ఇలా లేకుండా వీళ్ళు ఇలా సో, ఇలాగ గాలి, వెలుతురు లేకుండా ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ ఉండడం వల్ల వీళ్ళు ఇలా ఎవాల్వ్ అయిపోయి ఉన్నారు. సో, అందుకని వీళ్ళకి ఏమీ కనపడదు, జస్ట్ సౌండ్స్ వినపడతాయి అన్న కన్క్లూషన్‌కి వచ్చేస్తారు. తర్వాత శారాని చూపిస్తారు. శారా ఒక మంట వెలిగించుకొని కామ్‌గా కూర్చొని చూస్తూ ఉంటుంది. ఇంతలో తనకు ఒక సౌండ్ వినిపిస్తుంది. వెళ్ళి చూడగానే అక్కడ బెత్ చావు బతుకుల మధ్య ఉంటుంది. తన దగ్గరకు వెళ్ళగానే నన్ను జూనో ఇలాగ చేసింది, జూనో నన్ను ఇలాగా చంపడానికి ట్రై చేసింది అన్నట్లుగా శారాకు చెప్తుంది. శారా నమ్మదు. ఇదిగో చూడు కావాలంటే నా దగ్గర ప్రూఫ్ ఉంది అన్నట్టుగా తన మెడలో ఉన్న చైన్ని చూపిస్తుంది. తను ఆ చైన్ చూడగానే శారా షాక్ అవుతుంది. అంతలో
బెత్ నేను ఈ నొప్పిని భరించలేకపోతున్నాను, నన్ను చంపేసేయి అంటే తను లేదు లేదు నేను చంపలేను అంటుంది. లేదు చంపేయి అనగానే సరే అని చెప్పి పక్కనే ఉన్న ఒక బండరాయి తీసుకొని తన తల మీద మోది చంపేస్తుంది. తర్వాత సడన్గా దానికి ఏదో ఒక అలికిడి వినపడుతుంది. అలికిడి వినపగానే చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకొక క్రియేచరు నెమ్మదిగా అలా నడుచుకుంటూ సారా దగ్గరికి వస్తుంది. సో తిను తనతో ఫైట్ చేసి ఆ క్రియేచర్ని ఎలాగోలాగా చంపేస్తుంది. చంపేసే తర్వాత ఒక రక్తంగా ఉండే నీళ్ళు ఉంటాయి. సో ఆ బ్లడీ వాటర్లో తను కింద పడిపోతుంది. ఆ బ్లడీ వాటర్లో పడిపోయి ఎలాగోలాగా పైకి లేచి ఒడ్డుకు వస్తూ ఉండగా ఇంకొక క్రియేచరు ఆ నీళ్ళలో నుంచి సారాని అటాక్ చేస్తుంది. అటాక్ చేయడంతో సారా ఏం చేస్తుందంటే తన వేళ్లతో ఆ క్రియేచర్ కళ్ళల్లో పొడిచి ఆ నీళ్ళల్లో ముంచేసి చంపేస్తుంది. చంపేయగానే మళ్ళీ ఇంకొక అలికిడి అవుతుంది. అలికిడి అవ్వగానే క్వయట్గా అలాగా బండ మీద అలాగే పడుకుంటుంది. ఇంతలో ఆ క్రియేచరు అలా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి సారా మీదే కూర్చొని అటు ఇటు చూస్తుంది. సారా ఏం చేస్తుందంటే పక్కనే ఒక తన మంట వెలిగించిన స్టిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్ తీసుకొని తను ఎలాగైనా చంపేయాలి అని ఆ స్టిక్ తీసుకొని తను బలవంతంగా తన్ని చాలా ఫోర్స్ఫుల్గా తల మీద కొట్టి చంపేస్తుంది. అలా కొట్టి చంపేశాక తనకి ఏం అర్థం కాదు, సడన్గా చాలా పెద్దగా బిగ్గరగా అరుస్తుంది. అలా సారా గొంతు వింటారు జూనో, బెకా, శామ్ ముగ్గురు. ఆ గొంతు వినగానే ఓ సారా ఇంకా బతికే ఉంది, సో సారాని మనం ఎలాగైనా సేవ్ చేయాలి అని చెప్పి జూనో అంటుంది. ఇంతలో శాము దీనికి ఇంత టైం లేదు, ఫస్ట్ మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, ఇక్కడి నుంచి తప్పించుకున్న తర్వాత మనం సారాని సేవ్ చేయొచ్చు అని చెప్పి ముందుగా వెళ్ళి ఒక కేవ్ నుంచి ఇంకో కేవ్కి వెళ్ళడానికి తను థ్రెడ్ మీద వేలాడుతూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో జూనో, బెకా ఎంత ట్రై చేసినా తను వినదు. అలా వెళ్తూ ఉండగా వీళ్ళిద్దరికీ ఒక క్రియేచర్ కనబడుతుంది. వాళ్ళు చెప్తారు, శామ్ నీ పైన ఒక క్రియేచర్ ఉంది, సో కేర్ఫుల్ అని చెప్పి ఏడుస్తారు. ఇంతలో శామ్ చూసి సడన్గా చాలా షాక్ అవుతుంది. ఇంతలో ఆ క్రియేచరు శామ్ దగ్గరకు వచ్చేసి తన గొంతుని కొరికేస్తుంది. తన గొంతు కొరికేయగానే శామ్ వెంటనే కత్తి తీసి ఆ క్రియేచర్ని కూడా పొడిచి చంపేస్తుంది. సో అలా శాము వేలాడుతూ అలాగే చనిపోతుంది. ఇది చూసిన జూనో, బెకా ఇద్దరు బాగా బాధపడతారు. అలా బెకా ఏడుస్తూ ఉండగా సడన్గా ఇంకో సౌండ్ వినపడుతుంది. అలా వెనక్కి తిరిగి చూసేలోపు బెకాని ఇంకో క్రియేచరు తన కాళ్ళు లాగేసి లాక్కెళ్ళిపోతూ ఉంటుంది వెనక్కి. జూనో ఇది చూసి తనని సేవ్ చేయాలి అని చెప్పి ముందుకి పరిగెత్తుకొని వెళ్ళే లోపల ఇంకొక 4-5 క్రియేచర్స్ కలిపి బెకాని పొట్ట కోసేసి కొరుక్కొని తినేస్తూ ఉంటాయి. అది జూనో చూసి తనని ఇంకా సేవ్ చేయలేను అని చెప్పి బాధపడుతూ అలా వెనక్కి వెళ్ళగానే అలా కాలు జారి కింద వాటర్లో పడిపోతుంది. అలా వాటర్లో పడిపోయి అటు ఇటు తిరిగి చూసేప్పటికీ కింద ఇంకో క్రియేచర్ ఉంటుంది. ఆ క్రియేచరు జూనో మీద అటాక్ చేస్తుంది. అటాక్ చేసేటప్పటికి ఇద్దరు హోరాహోరీగా ఫైటింగ్ చేసుకొని జూనో ఎలాగోలాగా ఆ క్రియేచర్ని చంపేసి తను నిదానంగా మళ్ళీ ఆ కేవ్ని పైకి క్లైంబ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా సడన్గా జూనోని చేయి పట్టుకొని లాగుతుంది సారా. అలా ఇద్దరు ఒకరినొకరు అలా కొద్దిసేపు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. అలా ఒక 2 minutes అలా చూసుకుంటారు. ఏమీ మాట్లాడుకోకుండా అలా కొంచెం ముందుకొచ్చి మనం ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి అన్నట్లుగా ఇద్దరు లైట్స్ వేసి అల్లు ఇల్లు చూస్తూ ఉంటారు. చుట్టూ అలా లైట్లు వేసి చూస్తూ ఉండగానే వాళ్ళ చుట్టూ చాలా క్రియేచర్స్ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి అది వాళ్ళని అటాక్ చేయడానికి అవి చూస్తూ ఉంటాయి. అవి చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి. సో ఎలా అటాక్ చేస్తాయంటే ఇద్దరు చెరొక పక్కకి వెళ్ళిపోతారు. ఇద్దరు చేతికి అందినది తీసుకొని వాళ్ళని ఎలాగంటే అలాగా ఫైటింగ్ చేస్తారు. చాలా భయంకరమైన ఫైటింగు. ఇది చెప్పడం కంటే కూడా లైవ్లో చూస్తేనే మనకి అర్థమవుతుంది. సో అలా ఒక చాలా భయంకరంగా వాటిని ఎలా అంటే అలాగా కళ్ళల్లో పొడిచేస్తారు, తల మీద పొడిచేస్తారు. సో
చాలా భయంకరంగా ఉంటుంది ఈ సీను చూడడానికి మూవీలో. తప్పకుండా ఈ మూవీ చూసేటట్లయితే చూడండి. చెప్పడం కంటే చూస్తేనే బాగుంటుంది ఇది విజువల్గా. సో అలా భయంకరంగా ఫైటింగ్ చేసి వాటిని అన్నిటినీ చంపేసిన తర్వాత ఇద్దరు అలా ఒకరికొకరు అలా సడన్గా చూస్తూ ఉంటారు. ఇంతలో జూనో శారా చేతిలో ఉన్న తన నెక్లెస్ని చూస్తుంది. సో తనకు అర్థమైపోతుంది ఎందుకు శారా తనతో అంత సీరియస్గా చూస్తుంది అనే సంగతి. సో అప్పుడు జూనో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నేను ఇది కావాలని జరగలేదు, అది యాక్సిడెంటల్గా జరిగిపోయింది అని చెప్తూ ఉంటుంది. అయినా అది వినకుండా శారా సడన్గా తన చేతిలో ఉన్న గుడ్డలు తీసుకొని జూనో మోకాల మీద నరుకుతుంది. సో నరకడంతో జూనో అలాగా మోకాళ్ళ మీద పడిపోయి చూస్తూ ఉంటుంది శారాని. శారా అయినా కూడా కొంచెం కూడా ఏమీ ఫీల్ అవ్వకుండా తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో జూనో తన కాలికి ఉన్న ఆ గొడ్డల్ లాంటి వెపన్ని తీసేసి తన చుట్టూ ఉన్న క్రియేచర్స్తో ఫైటింగ్ చేయడానికి రెడీ అవుతుంది. తన చుట్టూ చాలా క్రియేచర్స్ ఉంటాయి. సో వాటిని అవి అటాక్ చేస్తాయన్నట్టుగా వాటితో ఫైట్ చేయడానికి షీఈ్ రెడీ అవుతుంది. శారా ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి వెళ్తూ సడన్గా కాలు జారి పడిపోబోతుంది. అంతలో ఆ కొండని గట్టిగా పట్టుకుంటుంది. అయినా కూడా తన చెయ్యి జారిపోవడంతో అలా జారి కింద పడిపోయి స్పృహ తప్పిపోతుంది. కాసేపు తర్వాత అలా కళ్ళు తెరిచి చూడగానే తనకి బయట నుంచి వెలుగు కనపడుతుంది. అలా దగ్గరికి వెళ్ళి చూస్తుంది, అది నిజమైన వెలుగేనా కాదా అని చూస్తుంది. వెళ్ళి చూడగానే అది నిజమైన వెలుగు. సో తను హ్యాపీగా ఆనందంగా దాన్ని చూస్తూ దానిపైకి క్లైంబ్ చేస్తూ అలా బయటకు వస్తుంది. అలా బయటికి రాగానే ఒక్కసారిగా అలా బ్రీత్ తీసుకుంటుంది. సో అలా బ్రీత్ తీసుకొని ఎంత క్విక్గా బయటకు వచ్చేస్తుందంటే దాంట్లో నుంచి అలా బయటకు వచ్చేసి చాలా స్పీడ్గా పరిగెత్తుకుంటూ ఆ కొండల్లో నుంచి బయటికి పరిగిస్తూ వచ్చేస్తూ తన కార్ దగ్గరికి వచ్చేస్తుంది. సో ఫైనల్గా తన కారు చూడగానే తన కారు ఎక్కేసి తను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సడన్గా ఒక దగ్గర ఆగి ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ వామిట్ కూడా చేసుకుంటుంది. అలా వామిట్ చేసుకొని ఇలా పక్కకు తిరిగి చూడగానే తనకి జూనో ఉన్నట్టుగా కనపడుతుంది. జూనో ఉన్నట్టుగా కనపడగానే అలా భయపడిపోతుంది. అలా భయపడి కళ్ళు తెరిచేసేటప్పటికి తను ఆ కేవ్లోనే ఉంటుంది. యాక్చువల్గా అది తను అలా ఇమాజిన్ చేసుకుంటుంది. సో ఆ కేవ్లోనే కళ్ళు తెరుస్తుంది. ఇంతలో సడన్గా తన ముందు ఒక బర్త్డే కేక్ కనిపిస్తుంది. సో అలా చూస్తూ ఉంటే ఎదురుగా తన కూతురు అక్కడ కేక్ పట్టుకొని ఉన్నట్లుగా తనకి కనిపిస్తుంది. అంతే, ఇంతటితో సినిమాని ఎండ్ చేసేస్తారు. సో నా ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.